అప్పుడప్పుడు మనం సక్సెస్ఫుల్ వెయిట్ లాస్ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కానీ మంచి సెలబ్రిటీలు ఇలాంటి వాళ్ళవైతే ఏమో డౌటేనండి. కానీ కామన్ మ్యాన్ మనలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా నిజమే ఉంటుంది, ఫాలో అవ్వచ్చు కదండి. ఇలాంటిదే మన దేశం అమ్మాయి కాకపోయినా ట్రూ స్టోరీయే మీరు కూడా గూగుల్లో కొట్టండి. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అంటే పదులు వందలు కాదు, వేలు లక్షలు పెట్టి కిలోకి ఎంత అని చెప్పి వాళ్ళు వసూలు చేసేస్తున్నారు. వీళ్ళేమో వాళ్ళకేమో అంతే పడిపోతున్నారు, ఫ్లాట్ అయిపోతున్నారు. వాళ్ళు పిచ్చి పిచ్చి మందులన్నీ ఇస్తున్నారు, అవన్నీ మింగేసి తాగేసి ఆరోగ్యం కూడా పాడు చేసేసుకుంటున్నారు కదా. బరువు తగ్గడం కోసం వాళ్ళ కోసం ఈ స్టోరీ అండి. మెలనీ క్లోజ్ అని చెప్పి కొట్టండి గూగుల్లో. 21 సంవత్సరాలే కానీ పాపం నర్సు ఇక పని ఒత్తిడి ఉంటుంది కదండి, ఆ పనిలో పడిపోయి పిజ్జాలు చీజు బర్గర్లు అక్కడ అవే కదా దొరుకుతాయి, ఫ్రైస్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అండి. ఇక ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్సే తినేది. ఎప్పుడో ఒకసారి గట్టిగా దెబ్బేసిందండి. ఇంకా అప్పుడు ఏం చేసిందంటే ఇక లాభం లేదు, వెయిట్ తగ్గాల్సిందే, తప్పదు కదా, ఒక పరిస్థితి వచ్చేస్తుంది. డాక్టర్ చెప్తాడు అయిపోద్ది నీ పని అని. ఇంకా ఎక్సర్సైజులు మొదలెట్టింది, చేస్తోంది చేస్తోంది చేస్తోంది. ఎంత కష్టపడినా 4-5 కిలోలు తగ్గుతుంది కానీ అంతకు మించి తగ్గట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఓహో, వెయిట్ లాస్ అంటే వర్కౌట్ ఒకటే కాదు, డైట్ కూడా ఉంది, ఏం తింటున్నామని అక్కడ న్యూట్రిషన్ కోర్సులు ఉంటాయి కదండి, కాస్త ఎక్కువే ఉంటాయి. ఒక కోర్సులో జాయిన్ అయింది. న్యూట్రిషన్ అంటే ఏంటి అనేది మాత్రం అర్థమైపోయిందండి. అంటే తినడం కోసం బతకాలా, బతకడం కోసం తినాలా అనేది అర్థం చేసుకుంది. అప్పుడు మొదలెట్టింది. ఆ విషయమే ఇప్పుడు మీకు అందరికీ ఉపయోగపడుతుంది. ప్రోటీన్ అండి, కడుపు నిండా మంచి ప్రోటీన్, రిచ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం మొదలెట్టింది ఉదయాన్నే. అలాగే పెరుగు అండి, మనం పెరుగు అంటాం, వాళ్ళు యోగట్ అని రకరకాల పేర్లు చెప్పుకుంటారు కదా. చక్కగా అంత కప్పుడు పెరుగు, మళ్ళీ ఫ్రూట్స్ చక్కగా పొద్దున్న తింటే మళ్ళీ మధ్యాహ్నం కాదు కదా, మధ్యాహ్నం ఆకలిసినా చాలా లైట్గా వేసేది. మళ్ళీ ఈవినింగ్ కూడా తీసుకునేదాన్ని. దెబ్బకు వెయిట్ తగ్గిపోయాను. ఇప్పుడు నా వెయిట్ 69 కిలోలు అని చెప్తుందండి. ఇదిగో ఫోటో కూడా చూపిస్తున్నాను, ఆ అమ్మాయిదే, ట్రూ స్టోరీయే ఇది. ఇక్కడ విషయం ఏంటంటే ప్రోటీన్తో కూడిన పెరుగు తీసుకుంది. అందులో ప్రోబయోటిక్ కదండి, మామూలు మన పెరుగు అయితే ఇంకా గడ్డ పెరుగు, మంచి పాలతో చేసిన పెరుగు ప్రోబయోటిక్, ఇక మామూలు ప్రోబయోటిక్ కాదు. అంటే పొట్టకి ఎంత అంటే అంత మేలు చేసి అరిగించేసి వెయిట్ లాస్కి కూడా ఇది ఉపయోగపడుతోంది అని చెప్తున్నారు. అయితే ఎక్కువ మేగడ లేకుండా చూసుకోవాలి మనం. ఇప్పుడు ఎలాగూ ప్యాకెట్ పాలే కాబట్టి మేగడ లేవు, పోసే పాలలో కూడా మేగడ తీసేస్తున్నారు కాబట్టి భయపడక్కర్లేదని చెప్పడం నా ఉద్దేశం. సో ఈ ఫుడ్కి, ఎలాంటి ఫుడ్కి దూరంగా ఉండాలో అలాంటి ఫుడ్కి దూరంగా ఉంది. హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంది. మంచి ఫుడ్ ఏం తీసుకోవాలో తీసుకుంది, వర్కౌట్ మానలేదు. ఇవ్వండి, ఎవరమైనా కానీ అనవసరంగా వాడది చెప్పాడు వీడిది చెప్పాడని చెప్పి కిలోకి ఎంత అని చెప్పి కట్టి, అంటే వాళ్ళకి డబ్బు కట్టి పనికి మాలినవన్నీ తాగి మోసపోవద్దు. ఇలాంటివి మాత్రం ఫాలో అవ్వచ్చు. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి ఇంకా 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 షేర్ చేస్తూ ఉంటాను. ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.